ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘము అనేది సర్వ సృష్టి కన్నా విలువైనది. సంఘము ఇశ్రాయేలు జనాంగం, అబ్రహాము సంతానం, యూదులు వారికన్నా విలువైనది. ప్రపంచంలో ఉన్న ఘనమైన విషయాలు ఎన్నో ఉన్నాయి, వాటన్నిటిని మించినది సంఘం. ఆయన రక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కనుక ఆయన ప్రేమించే సంఘాన్ని మనం ప్రేమించాలి. ఆయన కోరుకున్న సంఘములో మనము సంఘస్థులుగా, శరీరములో సాటి అవయవాలుగా ఉండి విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, ప్రభు భయముతో ఆయన నామ ఘనత కొరకు మనం ముందుకు సాగాలి. కొరింథీలో సంఘం కట్టబడ్డం అది చాలా గొప్ప వింత. రాజమండ్రిలో ఉన్నవారు, అక్కడెక్కడ ఉన్నవారు మనందరం కేవలం దేవునికి దూరస్తులమే. హింసీలు వంటి వారము, కొరింథీయులు వంటి వారు, దేవుని రాజ్యానికి వారసులు కాని వారు, తగినకే తగిన వారు. ప్రేమించి ప్రభు మనల్ని రక్షించాడు. తన కుమారుని బలియాగం ద్వారా ఆయన చిందించిన రక్తధారల్లో మనల్ని కడిగి ఆయనకు, ఆయన కృపా మహిమకు మనం కీర్తి కలుగ చేయాలని ప్రభు మనల్ని సంకల్పించుకున్నాడు. ఈ సంఘానికి ఉన్న 7 పోలికలు కొరింథీ 2 పత్రికల్లో నిన్న మధ్యాహ్నం మనం విన్నాం. వాటిలో దేవుని వ్యవసాయం లేక దేవుని తోట అనేవి 2 పాఠాలు అయితే క్లుప్తంగా మనం జ్ఞాపకం చేసుకున్నాం. నిష్ప్రయోజకులుగా ఉండడానికి ప్రభు మనం రక్షించలేదు. మనము ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. మన ద్వారా ప్రభు యొక్క గుణాతిశయములు ప్రచురం కావాలి. మన ద్వారా ప్రభుకు మహిమ రావాలని ఆయన మనల్ని కోరుకున్నాడు. దేవుని వ్యవసాయము, దేవుని తోటను గురించి నిన్న మధ్యాహ్నం మనం విన్నాం. దేవుని గృహం, సంఘమే దేవుని గృహం, అది కట్టబడాలని దానికి సంబంధించిన విషయాలు రాత్రి ఆలోచించాం. ఈ ఉదయకాలం 9వ అధ్యాయం 7వ వచనంలో దేవుని మంద అనే సంగతిని మనం ఆలోచించాం. ఫైనల్ చివరిగా 7 పోలికల్లో చివరి పోలిక కొరింథీ 2వ పత్రికలో ఆయన చెప్పాడు. 11వ అధ్యాయం 2వ వచనంలో ఆ పోలిక మనం గమనిస్తున్నాం. స్పాట్లెస్ బ్రైడ్ అంటే పెండ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన కొరకు భూలోకములో సిద్ధపరచబడుచున్న పవిత్రురాలైన పెండ్లి కుమార్తె. స్పాట్లెస్ బ్రైడ్, పెండ్లి కుమార్తె, మత్సలేని పెండ్లి కుమార్తె. మత్స లేకుండా, పవిత్రత లేకుండా, కళంకమేది లేకుండా, నిరపరాధులుగా, నిర్దోషులుగా, నిష్కపటులుగా, నిర్మలులుగా ఆ దినం కొరకు మనం సిద్ధపడాలనేది పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క ఆలోచన. ఆ ఆలోచన మనకు తేటపరిచిన వాడు ఆయన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. మత్తయి సువార్త ఇదిగో పెళ్లి కుమారుడు అని చెప్పాడు. బిహోల్డ్ ద బ్రైడ్ గ్రూమ్. ఏ అధ్యాయం చెప్పగలరా? 65. 25. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయిలో 25, 28 అధ్యాయాలు. ఇదిగో పెళ్లి కుమారుడు అని అక్కడ ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి చెప్పాడు. అప్పటికి సంఘాన్ని గురించి ప్రవచనం మాత్రమే ఉన్నది, కానీ సంఘం ఏర్పడలేదు. అపోస్తలుల కార్యము 2కు వస్తే తప్ప సంఘం ప్రారంభం కాలేదు. సిలువేయబడాలి, మనిషి కుమారుడు సమాధి చేయబడాలి, ఆయన తిరిగి లేపబడాలి, 40 దినాల తర్వాత ఆయన ఆరోహణం కావాలి. ఆ తర్వాతనే ఆయన వాగ్దానం చేసిన ఆత్మను కుమ్మరించాలి. వాగ్దానం చేయబడిన ఆత్మతో కట్టబడేది సంఘం. యెరూషలేములో మొదటి సంఘం, యూదయలు, సమరయలు, గలిలయలు, భూదిగంతాల వరకు దేశ దేశాల్లో అనేక ప్రాంతాల్లో ప్రపంచమంతట్లో సంఘము కట్టబడాలని ప్రభు సంకల్పించాడు. ఆ సంఘానికి ఎన్నో పోలికలు ఉన్నట్టుగా 2 దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ సంఘము ఆయన కన్యక, ఆయన కోరుకున్న కన్యక అని చెప్తున్నాడు. పవిత్రురాలైన కన్యకలుగా
ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని అన్నాడు. ఈ వచనాలే దాదాపుగా ఈ తలంపులు ఎఫెసీ పత్రికలో కూడా మనం చదువుతున్నాం. చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకరు సహోదరులు చదవండి. మామూలుగా మన అనుదిన జీవితంలో మన ధర్మాలు మనం ఎలాగ నిర్వర్తించాలో చెప్తున్నాడు అక్కడ. మీరును మీ భార్యలను ప్రేమించండి అని చెప్పాడు. స్త్రీలారా మీరు లోబడి ఉండండి అని ప్రారంభించాడు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి అని చెప్తున్నాడు. కూర్చోండి అమ్మ, మాట్లాడనక్కర లేకుండా కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. అటువలే అంటే ఈ పురుషుడు, ఈ ప్రత్యేకమైన పురుషుడు పెండ్లి కుమారుడుగా మన ప్రభువైన క్రీస్తు యేసు, అటువలే క్రీస్తు కూడా ఆయన సంఘమును ప్రేమించేవాడు అన్నాడు. ప్రేమించే పెండ్లి కుమారుడు. అమ్మ కూర్చుండ్రా. వారికి చోటు కల్పించండి, లేకపోతే బయట అయినా పర్లేదు. వీఆర్ కన్సిడరింగ్ ఎ వెరీ సీరియస్ సబ్జెక్ట్. దిస్ ఈజ్ ఎ క్లాసిక్ మెసేజ్ అండ్ మెడిటేషన్. మిమ్మల్ని నేను నొప్పించాలని నా ఆలోచన కాదు, కానీ సంఘము ప్రభు దృష్టిలో ఎంత ఉన్నతమైనదో ఆయన క్రొత్త నిబంధనలో దాన్ని మనకి తేట చేస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు నందు ఆయన చేసిన నిత్య సంకల్పం అని 3వ అధ్యాయం ఎఫెసీ పత్రికలో రాశారు. గాడ్స్ ఎటర్నల్ ప్లాన్ ఈజ్ ఎ చర్చ్. సంఘం అనేది ముఖ్యమైనది. వ్యక్తుల గురించి కాదు ఆయన ఆలోచించేది, సంఘం. ఉదయం మనం చదువుకున్నాం, ఆయన రక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఈ పెండ్లి కుమారుడు ఎవరో ఎఫెసీ పత్రికలో రాస్తున్నాడు. ఈయన ప్రేమించే పెండ్లి కుమారుడు. అవునా? ఇంకా ఏం చదవండి, ఏమన్నాడు? ఆ సంఘము కళంకము గాని ముడత గాని అట్టిది మరి ఏదైనా లేకుండా నిష్కళంకంగా ఉండాలని, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఇక్కడ పట్టుకోవాలి. ఆయన అంటే ఆ పెండ్లి కుమారుడు తన ఎదుట ఆ తండ్రి ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలెనని అన్నాడు. 2వ పత్రిక కొరింథీ 11వ అధ్యాయంలో మనం ఏం చదువుకున్నాం? ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపబడినని అన్నాడు. కొరింథీలో నమ్ముకున్న సంఘము ఒక కన్యక వంటిది. ఆ సంఘాన్ని క్రీస్తుకు సమర్పించాలని అని అక్కడ చెప్పాడు. ఇక్కడేం చెప్తున్నాడంటే ఆయన తన ఎదుట తండ్రి ఎదుట ఈ సార్వత్రిక సంఘం అంతటిని ఆయన కన్యకగా, ఆయన కోరుకున్న పెండ్లి కుమార్తెగా సదాకాలం నిత్య మహిమలో ఆయనతో ఉండే సంఘముగా తండ్రికి ఆయన ప్రజెంట్ చేయాలని. ప్రజెంటేషన్ ఆఫ్ ద బ్రైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద ఫాదర్. పరలోకపు తండ్రికి సమర్పించాలి, అదే ఆయన ఉద్దేశం. ఎందుకు ఆయన శరీరధారిగా వచ్చాడు, ఎందుకు ఆయన జీవించాడు, ఎందుకు ఆయన బోధించాడు, ఎందుకు ఆయన సేవించాడు, ఎందుకు ఆయన సిలువేయబడ్డాడు, ఎందుకు ఆయన సమాధి చేయబడ్డాడు, ఎందుకు ఆయన తిరిగి లేచాడు. ఆయన దృష్టిలో, ఆయన హృదయంలో సంఘం ఉన్నది. సంఘం అనే కన్యక, ఆ పవిత్రుల కన్యక ఈ పెండ్లి కుమార్తెను సిద్ధపరచి పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా, సంఘానికి ఇవ్వబడిన ఈవుల ద్వారా సంఘయుగం అంతటిలో ఈ సార్వత్రిక సంఘాన్ని ఒక పవిత్రురాలైన కన్యకగా పెండ్లి కుమార్తెగా సిద్ధపరచి ఆ పెండ్లి కుమార్తెను తండ్రి ఎదుట నిలువబెట్టాలని, సమర్పించాలని ఆయన సంకల్పించారు. దాని కొరకు ఈ పెండ్లి కుమారుడు ఎలా ఉన్నాడు? ప్రేమించేవాడుగా ఉన్నాడు, పవిత్రపరచేవాడుగా ఉన్నాడు,
సమర్పించుకొని సంఘము కొరకు, ఆ కన్యక కొరకు, సంఘము కొరకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు అన్నాడు. అంటే సమర్పణ కలిగిన పెండ్లి కుమారుడు, త్యాగము చేసే పెండ్లి కుమారుడు. ప్రతి వివాహ జీవితంలో పెండ్లి కుమారుడు ఈ లక్షణాలు కలిగి ఉండాలనేది పాఠం. ప్రేమించేవాడుగా ఉండాలి, పోషించేవాడుగా ఉండాలి, సంరక్షించేవాడుగా ఉండాలి, శుద్ధి చేసేవాడుగా అంటే సమర్పణ చేసేవాడుగా, తను తాను త్యాగము చేసుకునేవాడుగా ఉండాలి అని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాదిరి ఆయన మనకి చూపిస్తున్నాడు. ప్రపంచంలో ఏ లోటు లేని పెండ్లి కుమారుడు లేనే లేదు. అలాగే ప్రపంచంలో ఏ లోటు లేని పెండ్లి కుమార్తె కూడా లేదు. We all have our flaws, మన ఇంపర్ఫెక్షన్స్, లోటుపాట్లు మనం కలిగి ఉన్నాం. కానీ ఆ లోటుపాట్లు లోటును ఆయన పూడ్చేవాడు. ఆది కాండంలో ఆదాము సంగతి రాస్తూ ఏం చెప్పాడు? ఆదాముకు గాఢ నిద్ర కలిగించాడు, ఆదాముకు గాయం చేశాడు, ఆ గాయములో నుండి ఆయన ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీనిగా నిర్మించాడు. లోటుగా పెట్టాడా? లేదు. ఆ లోటును పూడ్చి అని రాస్తున్నాడు. ఆదికాండం 2లో ఆదాములో లోటు ఆయన పూడ్చాడు. యోహాను సువార్త 2లో గలిలయ కానాలో జరిగిన పెండ్లిలో ఉన్న లోటు ఆయన పూడ్చాడు. ప్రతి కుటుంబ జీవితంలో ఉండే లోటుబాట్లన్నీ పూడ్చేవాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ కుమారుడు పైన ఉండి క్రింద మనలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మన కొరకు పరిపూర్ణంగా వ్రాయించి ఇచ్చిన వాక్యం ద్వారా మన కొరతలు తీర్చేవాడు. మన కొరతలు ఎన్నో ఉన్నాయి, వాటిని మనం అర్థం చేసుకుని ప్రభు కృపకు మనం అప్పగించుకోవాలి. అంతే తప్ప నీకు నాకు కుదురు గనక కోర్టుకు వెళ్దాం, విడిపోదాం, విడాకులు ఇచ్చుకుందాం, నీ దారి నీది, నా దారి నాది అనేవి విశ్వాసుల మధ్య ఉండకూడదు. ప్రభువును ప్రేమించే వారి మధ్య ఉండకూడదు. ఇబ్బందులుంటాయి కొన్ని కుటుంబాల్లో, అవి మనం చూస్తూ ఉన్నాం. అందుకే అనాలోచనగా దీనికి పూనుకొనకూడదు అని చెప్తున్నారు. చాలా ఆలోచించి ఈ మెట్టు మనం తప్పక ఎక్కాలా లేదా, ఈ అడుగు మనం వేయాలా లేదా అని ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థించి ఆత్మ సంబంధమైన నిర్ణయంతో మన ముందుకు సాగాలి. మేలుకైనా కీడుకైనా అని చెప్తున్నారు. యవనస్తులు కుటుంబ జీవితాల్లో ఎంతో జాగ్రత్తగా ఎఫెసీ పత్రికలో ప్రేమించుటలో మాదిరి ప్రభువైన యేసుక్రీస్తే, లోబడుటలో మాదిరి కూడా ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన ప్రేమించినట్టు ఎవరూ ప్రేమించలేదు. ఆయన లోకాన్ని ప్రేమించాడు, పాపిని ప్రేమించాడు, పాపాన్ని మాత్రం ఆయన ప్రేమించాడు కదా. కానీ మనల్ని కడిగి శుద్ధి చేయడానికి తను తానే ఆయన అర్పించుకున్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే ప్రేమింప బద్ధులై ఉన్నారు అని 28లో రాశాడు కదా. 29లో తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడును లేడు, కానీ ప్రతి వాడును దానిని పోషించే పెండ్లి కుమారుడు, సంరక్షించే పెండ్లి కుమారుడు అని చెప్తున్నాడు. సమర్పించుకునే పెండ్లి కుమారుడు, ఏ లోటు లేకుండా ఉండాలని కోరుకునే పెండ్లి కుమారుడు, అంతే కదా. తన కొరకు నియమించబడిన ఆ పాలు భాగస్థురాలలో ఏ కొరత ఏ లోటు ఉండకుండా, అంటే పూరించుకోవాలి. మన కొరతలు మనం పూరించుకొని ప్రభు కృపతో నింపబడి మన విశ్వాస జీవితాన్ని, మన వైవాహిక జీవితాన్ని, సంఘములో మన సావాసాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలని ప్రభు ఆశిస్తున్నాడు. మనం క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాం కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు అని చెప్పాడు. పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటాడు, వారిద్దరూ ఏక శరీరం అగుదురు అన్నాడు. పరలోకంలో క్రీస్తున్నాడు, ఆయన మన శిరస్సుగా ఉన్నాడు. భూలోకంలో మనమున్నాం, ఆయన శరీరంగా ఉన్నాం. కనుక శరీరం ఒక చోట శిరస్సు ఒక చోట కాకుండా ప్రభు మరలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఈ శరీరము శిరస్సు ఒకటిగా చేయబడినట్లుగా ప్రభుతో మనం జత చేయబడి సదాకాలానికి ప్రభుతో కూడా తండ్రి మహిమలో మనం ఉంటాం. ఇది పెండ్లి కుమారులు పెండ్లి కుమార్తెల గురించి మాత్రమే కాదు, నేను క్రీస్తును గూర్చి ఆయన సంఘమును గూర్చి చెప్పుచున్నాను అని చెప్పాడు. కుటుంబాల్లో ఉండవలసిన ప్రేమ చెప్పాడు,
ప్రేమించేవాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, లోటు లేకుండా ఉండాలని ఆశించేవాడు, సమర్పణ కలిగిన వాడు, ఏ రకమైన మురికి లేకుండా కుటుంబ జీవితంలో పవిత్రత, స్వచ్ఛత ఉండాలి. వర్జినిటీ, చేసిటీ అంటారు. కన్యాత్వం, స్వచ్ఛత, ఏ ఆక్షేపణ లేకుండా, ఏ మచ్చ లేకుండా నిర్దోషముగా ఉండే కన్యకగా మనము ఆయన ఎదుట కనబడాలని ఆయన కోరిక. మరి మత్తయి సువార్త 25లో ఇదిగో పెండ్లి కుమారుడు అనే అర్ధరాత్రి ఒక కేక వినబడింది కదా, ఒక స్వరం వినబడింది. ప్రపంచ చరిత్రలో ఏం చెప్తున్నారంటే, ఇట్ ఈస్ బ్రదరన్ హూ మేడ్ దిస్ క్రై ఆఫ్ ది బ్రైడ్ గ్రూమ్. పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనే ఆయన రాకను గుర్చిన కేక వేసింది బ్రదరన్ అని వేరే వారే ఒప్పుకుంటున్నారు. పెండ్లి కుమారుడు ఎవరో సంఘానికి తేటగా తెలియచేస్తూ ఆయన రాక కొరకు సంఘాలను సిద్ధపరిచే పరిచర్య జే.ఎన్.ఆర్.బి. గారు చేశారు. మెకింటోష్ అని ఆయనతో పాటు సహకారిగా ఉన్న ఆయన చేశారు. జార్జ్ ముల్లర్ గారు చేశారు. యాంటనీ నారిస్ గ్రోవ్స్ అని ఆయన చేశాడు. ఆయన గోదావరి ప్రాంతాలకు కూడా చాలా సంవత్సరాల కిందట వచ్చిన వారు. అప్పుడు ఆయన బాగ్దాద్ కూడా వెళ్లి ఆ ప్రాంతాల్లో కొంత సేవ చేశారు. రాయలసీమలో చిత్తూరు ప్రాంతానికి కూడా వెళ్లి ఆయన సేవ చేసినట్టు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. వారు అచ్చమైనటువంటి కొత్త నిబంధన సత్యాలు పాటించే జార్జ్ ముల్లర్ గారి సంఘము నుండి పంపబడి బియర్ అండ్ బౌడెన్ వారు నర్సాపూర్ ప్రాంతానికి వచ్చి అక్కడ నిలిచి సేవ చేశారు. బ్రదరన్ అని వేరే వారు పేరు పెట్టారు, మనం పెట్టుకున్న పేరు కాదు. అంటే అభిషిక్తులు, అనభిషిక్తులని 2 తరగతులు ఉంటాయి సంఘాల్లో, మత సంఘాల్లో. మనకి అవేమి లేవు, మనమందరం సహోదరులు. మత్తయి సువార్త 23లో ప్రభు చెప్పాడు, మీరు గురువులని పిలవబడద్దు, బోధకులని పిలవబడద్దు, తండ్రులని పిలవబడద్దు, యూఆర్ సింప్లీ బ్రదర్, మీరు సహోదరులు అన్నాడు. కాబట్టి సహోదరులు నమ్మిన కొత్త నిబంధన సత్యాలు గోదావరి ప్రాంతాల్లో వారు ప్రకటించారు, పాటించారు. రాను వాటిని అమలు చేయడంలో కొన్ని లోపాలు ఉన్నాయి. కనుక ఈ ప్రాంతాల్లో ఈస్ట్ గోదావరి గాని, వెస్ట్ గోదావరి గాని ఉన్నవారు ఎవరైనా వాక్యానుసారమైన ఏ పద్ధతిని వారు నమ్మారో, పాటించారో అది మన మధ్య ఉన్నదా లేదా అది పరీక్షించుకొని, లేకపోతే అమలు చేయాలి. అంతే తప్ప మీరు పలానా కాదు అని ఎవరు తృణీకరించడం కాదు. మంచిది. మన పెండ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తే. పెండ్లి కుమారుడు అనే మాట మత్తయి సువార్త 25లో చెప్పాడు. 24, 25 సంఘానికి సంబంధించింది కాదు, విశ్వాసులకు సంబంధించింది కాదు, ఇశ్రాయేలు జనాంగానికి చెబుతున్నాడు. ఆ కన్యకలైన వారే. కనుక ఇదిగో పెండ్లి కుమారుడు అనే కేక. అంటే మీరు సిద్ధంగా ఉండండి. మీ దివిటీల్లో నూనె ఉన్నదా లేదా చూసుకొని, పైకి భక్తి గల వారుగా ఉండి శక్తిని ఆశ్రయించిన వారైతే విడిచిపెట్టబడతారు, ఎత్తబడరు, కొనుక్కోబడరు. జాగ్రత్తగా ఉండండి, ఆయన వస్తున్నాడని చెప్పారు. పాత నిబంధనలో ఇది చాలా వివరంగా చెప్పాడు. నేను 1-2 వచనాలు మాత్రం చదివిస్తాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం చదవండి. 61:10. బాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింప చేసి ఉన్నాడు. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె అనే మాటలు యెషయా వ్రాస్తున్నాడు. ఇర్మియా కూడా వ్రాస్తున్నాడు. యేస్కేలు కూడా వ్రాస్తున్నాడు. దానియేలులో మాటలు లేవు. కానీ 3 ప్రవక్తలు యెషయా, ఇర్మియా, యేస్కేలు. ఆ ఇశ్రాయేలు జనాంగమే ఆయన పెండ్లి కుమార్తె. అది పాత నిబంధనలో ఉన్న ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన. అక్కడ సంఘానికి చెప్పలేదు ఆయన. కనుక అక్కడ పాత నిబంధనలో చెప్పిన పెండ్లి కుమారుడు ప్రభువే. కానీ పెండ్లి కుమార్తెగా ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన కోరుకొని వారితో సదాకాలం ఉండాలి. ఆయన వారిని విమోచించి వారితో సదాకాలం ఉండాలని ఆయన ఉద్దేశం. 62వ అధ్యాయం కూడా
చూడండి 5వ వచనం 62వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ చెప్పిన కన్యక ఇశ్రాయేలు జనాంగం 61లో చెప్పినా 62లో చెప్పినా వారే కన్యకను వరించి పెళ్లి చేసుకున్నట్లు నీ కుమారులు ఓ యెరూషలేమా నీ కుమారులను వరించి పెళ్లి చేసుకున్నదరు అని ఆయన చెప్తున్నాడు. మరి వైవాహిక దినాల్లో ప్రారంభ దినాల ప్రేమను గురించి వైవాహిక ప్రేమ అని 20 గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పాడు. మొదటి పేరాలో ఉంది, మీరు తర్వాత చదువుకోండి, అది హోంవర్క్ అనుకోండి. ఇప్పుడు 45వ కీర్తనలో ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి ఆయన చెప్పిన మాటలు మనము చదువుకున్నాం. రాజకుమారుడు రాజదండము, ఆ రాజకుమారునికి ఏర్పాటు చేయబడిన రాణి రాజకుమార్తెను గురించి ఆయన చెప్తున్నాడు. 11 చూడండి 45వ కీర్తన. ఈ రాజు నీ ప్రభు అన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు జనాంగానికి ఏమై ఉన్నాడు? ఆయన రాజుగా. ఆ రాజుకు దిగో రాజు కుమార్తె తిగురు కుమార్తె రాజకుమార్తె ఆ రాజనగరంలో వారు ప్రవేశిస్తున్నారు అని 15వ వచనంలో చెప్తున్నాడు. ఆ రాజు యొక్క అభిషేకాన్ని గురించి సింహాసనాన్ని గురించి మొదటి వచనాల్లో చెప్పాడు. ఆయన దైనందిన స్త్రీలలో ఎవరున్నారు? 9వ వచనం 45వ కీర్తన 9వ వచనం. రాజుల కుమార్తె. కాబట్టి రాజకుమారుడుగా ఉన్నవాడు ఆయన ప్రభు, రాజకుమార్తెగా ఉన్నది ఇశ్రాయేలు జనాంగం. మీరు ఎక్కడ చూసినా గుర్తుపెట్టుకోండి, ఎంటైర్ ఓల్డ్ టెస్టమెంట్ పాత నిబంధన 39 పుస్తకాల్లో రాజు రాణి అంటే ప్రభువు ఇశ్రాయేలు జనాంగం, అక్కడ సంఘం లేదు. కానీ కొత్త నిబంధనలో ఆయన రక్తమిచ్చి ఎవరిని సంపాదించాడో వారిని ఆయన పెళ్లి కుమార్తెగా చేసుకుంటున్నాడు. ఈ తేడా గమనించాలి మనం. రాజు అనేవాడు ఇశ్రాయేలు జనాంగం. వారు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నారు? రాజు కొరకు ఎదురు చూస్తున్నారు కదా. మెస్సే వస్తాడు మమ్మల్ని విడిపిస్తాడు, రాజు 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 మెస్సే కొరకు వారు ఎదురు చూశారు. ఇశ్రాయేలు రాజు కొరకు ఎదురు చూస్తున్నారు కనుక ప్రభు వచ్చినప్పుడు వారికి రాజ్యం ఇవ్వలేదు, మన కొరకు రక్షణ సిద్ధపరిచాడు. సిలువలో వేలాడి మన కొరకు రక్షణ సిద్ధపరిచి వెళ్ళాడు, తిరిగి లేపబడి మరలా వచ్చినప్పుడు మొదటి సంఘం కొరకు వస్తాడు. ఆయన ఎప్పుడో తెలియదు, ఆకాశ మండలానికి ఆయన వస్తాడు. ఆ వచ్చినప్పుడు విశ్వసించిన వారందరూ పవిత్రురాలైన కన్యకగా ఆయన దగ్గరకు కొనుక్కోబడతారు. We will all be raptured into the presence of the Father. తండ్రి సన్నిధికి మనం కొనుక్కోబడతాం. నమ్మిన వారు ఎత్తబడతారా లేదా? నమ్మిన వారు కొనుక్కోబడతారా లేదా? నమ్మిన వారు సదాకాలం ప్రభుతో కూడా ఉంటారా లేదా అనే దానికి బైబిల్ చదివే వారే 2 భాగాలుగా విడిపోయారు. అంటే 2 స్కూల్స్ ఆఫ్ థాట్, 2 రకాలుగా విడిపోయారు. అంటే ఏమని? ఏ తప్పులు లేకుండా జీవించిన వారు మాత్రమే ఎత్తబడతారని కొందరు పార్షియల్ రాప్చర్ అంటారు. కానీ మరికొందరు ఏమంటే మనం నమ్ముకున్నాం కానీ పరిపూర్ణం కాదు, ప్రభువే ఆయన వచ్చినప్పుడు మనల్ని తనలో కూడా నిత్య మహిమలో ఉండడానికి మనల్ని మార్చి ఆయనే మనం తీసుకుని వెళ్ళిపోతాడు అని చెప్పాడు. దీనికి ఒక బలమైన ఉదాహరణ ఏమిటంటే, జాగ్రత్తగా వినండి. ఆయన ఫిలదెల్ఫియా సంఘానికి వ్రాసుంటే వారు లోటుపాట్లు లేకుండా మిషనరీ సంఘంగా ఉన్నారు కనుక వారందరూ కొనుక్కోబడతారు అనుకోవచ్చు. మరి ప్రభు వచ్చినప్పుడు మనం అందరము మార్పు పొందుదుము కొనుక్కోబడదు అనే మాట ఏ సంఘానికి రాశాడు ఆయన? ఏ సంఘానికి రాశాడు? అంతే కదా. మరి ఇక కొరింథీయులే కొనుక్కోబడితే, కొరింథీయులే ఎత్తబడితే ఇక ఎత్తబడదు ఎవరండి? ఎందుకు రాస్తున్నాడు అంటే దేవర్ ఫుల్ ఆఫ్ ఫ్లాస్. వారు నమ్ముకున్నారు కానీ అన్ని లోటుపాట్లు ఉన్నాయి. వారిలో ఇమ్మొరాలిటీ ఉన్నది, జారత్వం, కోర్టు కేసులు ఉన్నాయి, వారిలో కలహాలు ఉన్నాయి, ఫ్యాక్షనిజం ఉన్నది, అసూయలు ఉన్నాయి, తోటలో కలుపు మొక్కలని మనం చెప్పుకునేవి, ఎన్నో రకాల నేరాలు ఉన్నాయి వారు. కానీ పౌలు తండ్రి వల్లే వారి మేలు పేరు రాసి ఆ ముడతలు తీస్తున్నాడు. కలంకము లేకుండా
ముడత లేకుండా, ఏ అపవిత్రత లేకుండా, దోషము గాని ఏదీ లేకుండా నిలువదగిన పవిత్రురాలైన కన్యకగా ఆయనకి సమర్పించాలనే ఆలోచన కనుక ఈ పౌలు రాసిన పత్రికల ద్వారా కొరింథు సంఘములో పెండ్లి కుమార్తెగా ఉండవలసిన ఆ సిద్ధపాటులో లోపాలు ఆయన చక్కజేస్తున్నాడు. అంతే కదా, ఇన్స్ట్రక్షన్ అండ్ కరెక్షన్. ఉపదేశాన్ని అందిస్తున్నాడు, తప్పు దిద్దుతున్నాడు. బైబిల్ రెండు కొరకు వ్రాయబడింది కనుక ఆ తప్పు దిద్దే భాగంలో మూతలు తీస్తున్నాడు. పెండ్లి కుమారుడు సిద్ధపడి వస్తాడు, తర్వాత ఎవరు రావాలా? పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె వచ్చినప్పుడు పెండ్లి కుమార్తెతో పాటు కొందరు వస్తూ ఉంటారు, వీడియోలో కనపడాలని. కొంతమంది దగ్గర ఉంటూ ఉంటారు. ఆఖరికి మ్యారేజ్ రిజిస్టర్ ప్రమాణాలు చేస్తూ ఉంటే అమ్మాయి పలకపోతే పేరెంట్ వాళ్ళు పలుకుతూ ఉంటారు. ఇది చాలా భయంకరమైన విషయం. పెళ్లి చేసుకునేది ఎవరు? ఆ కన్యక. మరి ఆ కాని చెప్పాలి కదా, నీకేం సంబంధం? నువ్వు ముసుగులు తీయడానికి కానీ దేనికి సహాయం చేయాలంటే అసిస్ట్ చేయాలా, అంతవరకు ఉండాలి. తొందరపడి చూసుకుని వెళ్ళద్దు. ప్రమాణాలు ఎవరు చేయాలంటే చేసుకునే అబ్బాయి, చేసుకునే అమ్మాయి చేయాలి, ఇంకెవరు కాదు. చేయించేవాడు రిజిస్టార్, చేసేవాళ్ళు వాళ్ళిద్దరే, ఇంకెవ్వరు దానిలో పాలు పంపులు పొందకూడదు. మనం ఎవరు అంటే కన్యకగా ఉన్నాం, పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడుతున్నాం. ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక పేతురు ద్వారా కొన్ని విషయాలు, యోహాను ద్వారా కొన్ని విషయాలు, పౌలు ద్వారా కొన్ని విషయాలు, ఇలాగ ఒక్కొక్కరి ద్వారా మన ముడతలు తీయడానికి. ఈ 2 రోజుల మీటింగ్ లో ఎన్ని ముడతలు తీశాడు ఆయన? ఆయన కలంకాన్ని కడుగుతున్నాడు, లోటుపాట్లు లేకుండా ఉండాలి. మనకి జి రాజరావు గారు చాలా చక్కని ఉపదేశాలు చేసేవారు. ఆయనకి నేను చాలా నేర్పించాల్సి వచ్చింది. తలకి నూనె పెట్టుకున్నాడు లేదో చూసుకోకుండా వచ్చేవాడు. తల దులుపుకున్నాడు లేదో చూసుకునేవాడు కాదు, బటన్స్ పెట్టుకున్నాడు లేదో చూసుకునేవాడు కాదు. నాకు చాలా చదువున్నది కనుక అవన్నీ నేర్పించుకుంటూ వచ్చాను. ప్రభువు కూడా పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేస్తున్నాడు? పెళ్లి కుమార్తెగా ప్రజెంటబుల్ గా ఉండాలి, ఏ లోటు లేకుండా. అది తీసి ఇది తీసి సరిచేసి చాలా చేస్తూ ఉంటారు. ఎందుకు? ఏ లోటు లేకుండా ఉండాలి, అది పాట. కాబట్టి మన ప్రభు రాబోతున్నాడు. అనుకోని గడియలో ఆయన మేఘాల మీద వస్తాడు, మనం కూడా మేఘాల మీద కొనుక్కోబడి ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం. ప్రేమించిన వాడు, పోషించేవాడు, సంరక్షించేవాడు, త్యాగం చేసిన వాడు, మన దినదినము కడుగుతున్నవాడు, తండ్రి ఎదుట నిలబెట్టాలని ఆ చక్కని ఆలోచన కలిగిన మన ప్రియ పరలోకపు తండ్రి పెళ్లి కుమారుడుగా, అంటే ఆ కుమారుడే పెళ్లి కుమారుడుగా మన కొరకు రానయ్యుండగా ఈ లోకంలో ఉన్న ప్రతి దినాన్ని మనము ఆయనను ఎదుర్కోవడానికి తగిన కన్యకగా, పెళ్లి కుమార్తెగా మనలను మనము సిద్ధపరచుకోవాలి. బైబిల్ ఏం చెప్తున్నదంటే పెళ్లి కుమార్తె తను తాను సిద్ధపరచుకొని ఉన్నది అని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 19లో ఆ మాటలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన తేడా మనం గమనించాం. పాత నిబంధనలో రాజు కొరకు ఎదురు చూస్తున్న వారు ఇశ్రాయేలు జనాంగం, పెళ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాం మనం ఎవరు? పెళ్లి కుమార్తెగా సంఘముగా ఉన్నాం కనుక ఆయన మనల్ని రక్తమిచ్చి సంపాదించాడు. నమ్మిన నాటి నుండి ఎన్నో లోటుబాట్లు ఉన్నాయి. వాక్యం ద్వారా, సంఘము ద్వారా, పెద్దల ద్వారా, సేవకుల ద్వారా, అనేక మంది తల్లుల వంటి ద్వారా, తండ్రుల వంటి ద్వారా ఆయన మనల్ని చక్క చేస్తున్నాడు, ఆయన రూపానికి తెస్తున్నాడు. ఒక రోజు మనం అందరం కలిసి ఆయన ఎదురు నిలువన్నప్పుడు ఆయన అంగీకరింపదగిన కన్యకగా లేక పెండ్లి కుమార్తెగా ఉంటాం. ఈ విషయాలు మీరు ఇంకా ధ్యానం చేయండి. చాలా చక్కని ఆలోచన. పెండ్లి కుమార్తెగా మనము ఈ లోటు లేని వారుగా, మాటి మాటికి దినదినం కడుక్కొని ప్రభు ఎదుట పవిత్రుడుగా, స్వచ్ఛతను కనపరచేవారంగా ఎలా జీవించాలో మనమంతా ఆయన మీదనే, మన హృదయమంతా, మన ధ్యాసంతా ప్రభు మీద పెట్టుకొని ఆయన మహిమ కొరకై మనం సాగిపోదాం. ప్రభు నామమున మీ అందరికీ మరోసారి ప్రేమ వందనాలు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అయ్యా ఒకరు ప్రార్థన చేయండి.